వాహనాన్ని పైకి ఎత్తడానికి ఉపయోగించే గ్యారేజ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ గురించి నేర్చుకుందాం. పరికరాల విధులు మరియు ఆపరేటింగ్ విధానాన్ని తెలుసుకుందాం. అవి సింగిల్ పోస్ట్ హైడ్రాలిక్ కార్ హాయిస్ట్, 2 పోస్ట్ కార్ హాయిస్ట్, 4 పోస్ట్ కార్ హాయిస్ట్, ఇంజిన్ హాయిస్ట్, జాక్స్ మరియు స్టాండ్లు. ఆధునిక ఆటోమొబైల్ సర్వీస్ స్టేషన్లు వాహనాలను పైకి ఎత్తడానికి వివిధ రకాల పరికరాలను ఉపయోగిస్తాయి. సింగిల్ పోస్ట్ హైడ్రాలిక్ కార్ హాయిస్ట్, 2 పోస్ట్ కార్ హాయిస్ట్, 4 పోస్ట్ కార్ హాయిస్ట్, ఇంజిన్ హాయిస్ట్, జాక్స్ మరియు స్టాండ్లు. మొదట మనం వివిధ రకాల హాయిస్ట్లను చూద్దాం. సింగిల్ పోస్ట్ హైడ్రాలిక్ కార్ హాయిస్ట్ సర్వీసింగ్ మరియు రిపేర్ పనులను సౌకర్యవంతంగా సులభతరం చేస్తుంది. ఇది నమ్మదగిన, ఇబ్బంది లేని పనితీరు మరియు మృదువైన మరియు సురక్షితమైన ఆపరేషన్ కోసం నిర్మించబడింది. పోస్ట్ హైగ్రేడ్ స్టీల్తో తయారు చేయబడింది. కార్ హాయిస్ట్లు వాటర్ వాష్ సమయంలో ధరించడానికి మరియు డ్యామేజ్ కాకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. సింగిల్ పోస్ట్ రకం 6 టన్నుల వరకు వాహనం కోసం అనుకూలంగా ఉంటుంది. 2 పోస్ట్ హాయిస్ట్ ఎలక్ట్రో హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది. డబుల్ పోస్ట్ హాయిస్ట్ను ఆపరేట్ చేయడం మరియు నిర్వహించడం సులభం, అలాగే వాహనాన్ని పట్టుకోవడానికి కూడా అందించబడిన భద్రతా సదుపాయం. 4 టన్నుల వరకు వాహనానికి అనువైన డబుల్ పోస్ట్ రకం. 4 పోస్ట్ కార్ హాయిస్ట్లు ఎలక్ట్రో హైడ్రాలిక్ గా మరియు ట్రైనింగ్ వెహికల్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా పనిచేస్తాయి. కదిలే భాగాలను ఆపరేట్ చేయడం మరియు నిర్వహించడం సులభం, అలాగే తేలికపాటి మరియు భారీ వాహనాన్ని ఎత్తడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్ హాయిస్ట్ కారు లేదా ట్రక్ నుండి ఇంజిన్ను పైకి లేపడానికి సహాయపడుతుంది. హైడ్రాలిక్ పీడన శక్తిని యాంత్రిక ప్రయోజనంగా మారుస్తుంది, అలాగే తక్కువ ప్రయత్నంతో కారు నుండి ఇంజిన్ను ఎత్తివేస్తుంది. ఇంజిన్ను ఎత్తడం కోసం బ్లాక్ మరియు టాకిల్స్ను ఉపయోగిస్తున్నప్పుడు ఇంటేక్ మానిఫోల్డ్కు జోడించిన లిఫ్టింగ్ ప్లేట్ను ఉపయోగించండి, లేదా బ్లాక్కు ప్రతి చివర బోల్ట్ చేసిన గొలుసును ఉపయోగించండి. ఇక్కడ మరొక లిఫ్టింగ్ పరికరం జాక్. హ్యాండిల్ను పైకి క్రిందికి తరలించడం ద్వారా జాక్లు నిర్వహించబడతాయి. పోర్టబుల్ ఫ్లోర్ జాక్ యొక్క ఇతర రకం గాలికి సంబంధించినది. కారు లేదా ట్రక్కును ఎత్తడానికి సంపీడన గాలిని ఉపయోగించే జాక్. ఇది ఎక్కువగా రంగంలో ఉత్పత్తి వైపు ఉపయోగించబడుతుంది. సేఫ్టీ స్టాండ్లు లేదా జాక్ స్టాండ్లు లేకుండా కారు కింద ఎప్పుడూ పనిచేయవద్దు. చిన్న జాబ్ల కోసం కారు లేదా వాహనాన్ని ఎత్తడానికి రోడ్లపై ఎక్కువగా మెకానికల్ జాక్లను ఉపయోగిస్తారు. ఈ జాక్స్ స్క్రూ అండ్ నట్ సూత్రం క్రింద పనిచేస్తాయి. జాక్స్ యాంత్రికంగా మరియు హైడ్రాలిక్ ద్వారా నిర్వహించబడతాయి. మరమ్మతు పనుల సమయంలో వాహనాన్ని ఎత్తడానికి, అలాగే వాహన భారాన్ని పట్టుకోవడానికి జాక్ రూపొందించబడింది. జాక్ అనేది అనేక వాహనాలతో కూడిన ప్రామాణిక అనుబంధం. జాక్ల రకాలు: లైట్ వెయిట్ స్క్రూ జాక్, హెవీ డ్యూటీ బాటిల్ రకం హైడ్రాలిక్ జాక్ మరియు ట్రాలీ రకాల హైడ్రాలిక్ జాక్. జాకింగ్ ద్వారా ఫ్రంట్ వెహికల్ ఎండ్ను ఫ్లోర్ నుండి పైకి లేపడంలో ఫ్రంట్ జాకింగ్ బ్రాకెట్కు వ్యతిరేకంగా జాక్ని వర్తింపజేయాలని నిర్ధారించుకోండి. జాకింగ్ ద్వారా వెనుక వాహనం చివరను నేల నుండి పైకి లేపడంలో వెనుక ఛాసీ లేదా యాక్సిల్ యొక్క మధ్య భాగానికి వ్యతిరేకంగా జాక్ని వర్తింపజేయండి. హెచ్చరిక: సస్పెన్షన్ భాగాలకు అంటే స్టెబిలైజర్ మొదలైనవి ముందు బంపర్ లేదా వెహికల్ ఫ్లోర్కు వ్యతిరేకంగా జాక్ను ఎప్పుడూ వర్తించవద్దు, లేకుంటే అది పాడైపోయే అవకాశం ఉండవచ్చు. హెచ్చరిక: వాహనం ముందు లేదా వెనుక భాగంలో మాత్రమే జాక్ చేయబడితే భద్రతను నిర్ధారించడానికి నేలపై ఉన్న చక్రాలను ఖచ్చితంగా నిరోధించండి. వాహనం జాకప్ అయిన తర్వాత స్టాండ్లపై తప్పనిసరిగా సపోర్ట్ చేయండి.
ఒక్క జాక్ పై ఉన్న వాహనంపై ఏదైనా పనిచేయడం చాలా ప్రమాదకరం. తర్వాత యాక్సిల్ స్టాండ్ ని చూద్దాం. జాక్తో మాత్రమే పనిచేయడం ప్రమాదకరమని ఇప్పటికే పేర్కొన్నట్లుగా ఎత్తబడిన వాహనం కింద పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ భద్రతను నిర్ధారించండి. అందువల్ల భద్రతా పని కోసం యాక్సిల్ స్టాండ్లను ఉపయోగించండి. వాహనం లోడ్ను బట్టి వివిధ రకాల స్టాండ్లు ఉపయోగించబడతాయి. ముందు లేదా వెనుక వాహనం ఎండ్ జాకప్తో సర్వీస్ చేయడానికి బాడీ కింద సేఫ్టీ స్టాండ్లను ఉంచాలని నిర్ధారించుకోండి. తద్వారా బాడీకి సురక్షితంగా మద్దతు ఉంటుంది. ఆపై సేఫ్టీ స్టాండ్లపై బాడీ జారిపోకుండా చూసుకోండి మరియు భద్రత నిమిత్తం వాహనం స్థిరంగా ఉంచబడిందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మీరు హాయిస్ట్, జాక్ మరియు స్టాండ్ ఉపయోగాలను నేర్చుకున్నారు కాబట్టి ఈ సర్వీస్ స్టేషన్ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుందాం. హైడ్రాలిక్ కార్ హాయిస్ట్ ను ఆపరేట్ చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి. కారు ఎక్కే మధ్యలో వాహనాన్ని పార్క్ చేయండి. ఎయిర్ కాక్ ను క్రమంగా తెరిచి కారు ఎక్కి పైకి కదులుతున్నట్లు గమనించండి. అవసరమైన ఎత్తుకు చేరుకున్నప్పుడు కాక్ను మూసివేయండి. అవుట్లెట్ కాక్ను నెమ్మదిగా తెరవండి. తద్వారా వాహనం కుదుపు లేకుండా క్రిందికి కదులుతుంది. హాయిస్ట్ సైడ్ రైల్ స్టాండ్ పై గట్టిగా ఉండేలా చూసుకోండి. అవసరమైన పనిని పూర్తి చేసిన తర్వాత ఇన్లెట్ కాక్ను కొద్దిగా తెరిచి కార్ హాయిస్ట్ను కొద్దిగా పైకి లేపండి. ఇన్లెట్ కాక్ మూసివేయండి. వాహనం కింద ఎవరూ లేరని నిర్ధారించుకోండి. అవుట్లెట్ కాక్ ని నెమ్మదిగా తెరవండి. తద్వారా వాహనం యొక్క స్థానానికి భంగం కలగకుండా క్రిందికొస్తుంది. బిగింపులు లేదా చాక్లను తీసివేసి వాహనాన్ని ఎత్తు నుండి తీసివేయండి. హాయిస్ట్లను ఆపరేట్ చేసే దశలు ఎలక్ట్రోమెకానికల్, మధ్యలో వాహనాన్ని పార్క్ చేయడం. టెలిస్కోపిక్ 2 పోస్ట్ లిఫ్ట్ ట్రైనింగ్ ఆర్మ్ని సర్దుబాటు చేయండి మరియు పరిష్కరించండి. ఎత్తేటప్పుడు మరియు తగ్గించేటప్పుడు ఆటోమేటిక్ ఆర్మ్ లాకింగ్ మరియు రిలీజింగ్ పరికరాన్ని ఉపయోగించండి. అసమాన ట్రైనింగ్ నిరోధించడానికి భద్రతా యంత్రాంగాన్ని సెట్ చేయండి. అదనపు భద్రతా నట్ను ఉపయోగించండి. చైన్ డ్రైవ్ను తనిఖీ చేయండి మరియు లిఫ్టింగ్ స్విచ్ను ఆపరేట్ చేయండి. భద్రత కోసం యాంకరింగ్ బోల్ట్లను ఉపయోగించండి. 4 పోస్ట్ లిఫ్ట్ యొక్క లెవెల్డ్ ర్యాంప్ పై వాహనాన్ని నడపడం. సరిగ్గా పార్క్ చేసిన వాహనం ర్యాంప్ పై లేదని తనిఖీ చేయండి మరియు స్టాపర్గా చెక్క బ్లాక్ని ఉపయోగించండి. వాహనం డోర్ మరియు గ్లాస్ మూసి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఆపై వాహనం యొక్క హ్యాండ్ బ్రేక్ లివర్ పైకి లాగండి. హైడ్రాలిక్ సిలిండర్ను స్థిరంగా మరియు తగ్గించడంలో డ్రైవ్ చేయండి. సేఫ్టీ బ్లాక్ను ఉపయోగించడం ద్వారా ఫుల్ రేంజ్ మెకానికల్ ప్రొటెక్షన్ను అందిస్తుంది. స్టీల్ కేబుల్స్ ఉపయోగించి కనెక్ట్ చేయబడింది. వాహనం యొక్క వాలును సమర్థవంతంగా నిరోధించడానికి లిఫ్ట్ యొక్క సమకాలీకరించబడిన కదలిక. ఎల్సీవీ మరియు పెద్ద వాహనం కోసం పొడిగించిన రన్వే పొడవుతో 4 టన్నులు. ఇంజిన్ హాయిస్ట్ వాహనాన్ని లెవెల్ గ్రౌండ్లో ఉంచడం ద్వారా నిర్వహించబడుతుంది. దృఢమైన నేల లేకపోతే పెద్ద చెక్క దిమ్మెను హాయిస్ట్ పునాది కింద ఉపయోగించండి. వాహనం యొక్క హ్యాండ్ బ్రేక్ లివర్ పైకి లాగండి. హాయిస్ట్ను గట్టి నేలపై ఉంచండి. అలాగే ఇంజిన్ యొక్క అటువంటి భాగానికి తాడును బిగించండి. వాహనం నుండి విముక్తి అయ్యే వరకు నెమ్మదిగా పైకెత్తండి. వర్క్షాప్కి వీల్ హాయిస్ట్ మరియు లేక్ హాయిస్ట్ని నెమ్మదిగా రోల్ చేయండి. మెకానికల్ మరియు హైడ్రాలిక్ జాక్ యొక్క ఆపరేటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాహనాన్ని లెవెల్ గ్రౌండ్లో పార్క్ చేయండి. ఫ్రంట్ యాక్సిల్ను జాక్ చేసే సందర్భంలో
వెనుక చక్రాలను చెక్ చేయండి మరియు దీనికి విరుద్ధంగా చేతితో మరియు హైడ్రాలిక్ జాక్లో మెకానికల్ జాక్లో థ్రెడ్ల ఫ్రీ మూమెంట్స్ని తనిఖీ చేయండి. చమురు స్థాయి మరియు దాని కార్యకలాపాలను తనిఖీ చేయండి. వాహనం కింద పేర్కొన్న స్థలంలో జాక్ని ఉంచండి. జాక్ లివర్తో స్క్రూను క్రమంగా తిప్పండి, ఇంకా వాహనాన్ని ఎత్తండి. అలాగే హైడ్రాలిక్ జాక్ విషయంలో జాక్ లివర్ను నెమ్మదిగా కదిలించండి. తద్వారా యాక్సిల్ జాక్లు లేకుండా పైకి లేస్తాయి. సపోర్ట్ లేదా హార్సెస్ ని చట్రం ఫ్రేమ్ లేదా యాక్సిల్ కింద ఉంచండి. జాక్ ని క్రిందికి దించి దాన్ని తీసివేయండి. జాకప్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సపోర్ట్ లేదా హార్సెస్ ని తొలగించండి. జాక్ను క్రిందికి దించి దాన్ని తీసివేయండి. పరికరాలతో పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ భద్రతను నిర్ధారించండి. కేవలం ఫ్లోర్ జాక్ సపోర్టు ఉన్న వాహనం కింద ఎప్పుడూ పనిచేయవద్దు. లిఫ్ట్ శాడిల్స్ తప్పక సరిగ్గా గుర్తించబడి మరియు సురక్షితమైన కాంటాక్ట్లో ఉండాలి. కారుని కిందికి దించే ముందు కారు కింద పరికరాలు, భాగాలు లేదా సిబ్బంది కోసం ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. యాక్సిల్ స్టాండ్ లేదా జాక్ స్టాండ్ భద్రతా ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. జాక్ స్టాండ్ యొక్క ఎత్తు రాచెట్ అడ్జస్ట్మెంట్ ద్వారా సర్దుబాటు చేయబడుతుంది. స్టాండ్లను సరిగ్గా మరియు సురక్షితంగా ఉంచాలి. వాహనాన్ని ఎత్తడానికి ఉపయోగించే గ్యారేజ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. పరికరాల విధులు మరియు ఆపరేటింగ్ విధానం గురించి స్పష్టమైన జ్ఞానాన్ని మీరు పొందగలరు. అవి సింగిల్ పోస్ట్ కార్ హాయిస్ట్, 2 పోస్ట్ కార్ హాయిస్ట్, 4 పోస్ట్ కార్ హాయిస్ట్, ఇంజిన్ హాయిస్ట్, జాక్స్ మరియు స్టాండ్లు.